చూడు రూపా, నీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఈ మనిషి ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. అసలు ఈ ఇంట్లో అడుగు పెడుతుందని తెలుసుంటే ఆ రోజు గుళ్ళో పాము కలిసినప్పుడే వదిలేసి ఉండేవాడిని. కాపాడి తప్పు చేశాననే భావన నాలో కలగకముందే ఇక్కడి నుంచి పంపించేసేయ్. నానా, మీరు చెప్పినట్టే బయటికి పంపించేస్తాను, కానీ మీరు కాసేపు వెయిట్ చేయండి నాన్నా. గుడిలో కాపాడి తప్పు చేశానన్న భావన కంటే నా విరూపాక్షిని కాపాడుకొని ఉండకపోతే నేను చాలా పెద్ద తప్పు చేసుండేవాణ్ణి అన్న భావన మీలో కలుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు రూపా? తమ్ముడు, వీళ్ళు మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టున్నారు తమ్ముడు. ఆ రోజు విరూపాక్షిని పావు కరిచినప్పుడు ప్రాణాలకి తెగించి ఆ విషయాన్ని నోటితో తీసేశావు. అలా తీయడంతో నీకు విరూపాక్షి మీద ప్రేమ ఉంది అనుకుని ఇంటికి తీసుకొచ్చినట్టుంది రూప. విజయాంబిక! అవును, విజయాంబికనే మాట్లాడుతున్నాను. తమ్ముడు, వీళ్ళ ప్లాన్లో భాగంగానే ఈయన కూడా ఇంటికి వచ్చాడు తమ్ముడు. నాకు పిచ్చుందని నమ్మించి చిత్రహింసలు పెట్టి విరూపాక్షి విషయంలో నేను తప్పు చేశాను అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు తమ్ముడు. అక్క, ఎవరు ఎన్ని ప్లాన్లు వేసినా నాకు తగిలిన గాయాన్ని చెరపలేరు. నేను పడిన బాధని మరిపించలేరు. బావగారు, మీకు తగిలిన గాయాన్ని మాన్పించలేకపోవచ్చు, కానీ మీకు తగిలిన గాయానికి కారణం మా చెల్లెలు విరూపాక్షి కాదని మీకు తెలియచ్చు. మీరు పడిన బాధని మరిపించలేం. వీళ్ళందరూ కలిసిపోయి నా తమ్ముడిని నమ్మించేసేలా ఉన్నారు. నా తమ్ముడు నమ్మకూడదంటే ఒకే ఒక్క మార్గం, ఆ రాఘవ ఇంటికి రాకూడదు. అవును నాన్న, మావయ్య చెప్పినట్టు మరి కాసేపట్లో అమ్మ ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. 20 ఏళ్లుగా నిరూపించలేని నిజం ఇప్పుడు మాత్రం ఎలా నిరూపిస్తారు? అయినా ఆ విషయం గురించి నేను ఆలోచించదలుచుకోలేదు, మాట్లాడదలుచుకోలేదు. దాన్ని వదిలేసేయండి. ఈ మనిషి మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు. దయచేసి నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈవెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. సరే సూర్య, నేను వెళ్ళిపోతాను. నీకు నిజమేంటో తెలిసాక నువ్వు నన్ను దగ్గరికి తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ నీ నిరూపాక్షి ఏ తప్పు చేయలేదని నమ్మితే చాలు. ఆగమ్మా, రాజు రాఘవ్ని తీసుకొస్తాడు. రాఘవ్ ఏంటి ఇప్పుడు ఆ దరిద్రుడు మన ఇంటికి ఎందుకు వస్తున్నాడు? అసలు రాజుకి నీకేమైంది రూపా? వాడు నాకు ఎదురు పడితే ఆ క్షణంలోనే వాడిని షూట్ చేసి పడేస్తాను. అలా చేస్తే మీకు తెలియాల్సిన నిజాన్ని మీరే చంపుకున్నట్టు అవుతుంది బావగారు. ఈ విజయాంబికే రాఘవను బెదిరించి ఈ రాష్ట్రంలోనే తిరగకుండా చేసింది. అందుకే అతను కేరళలో తలదాచుకున్నాడు.
ఆ, నేనెందుకు ఆ పని చేస్తాను? వాడు వెధవ పని చేశాడు కాబట్టే నా తమ్ముడు ఎక్కడ చంపేస్తాడో అని భయపడి తలదాచుకున్నాడు. చూసావుగా తమ్ముడు, అటు తిరిగి ఇటు తిరిగి అంతా నేను చేసినట్టుగానే వీళ్ళు కథలుతున్నారు. ఆపు విజయాంబిక! బావగారు, నేను చెప్పేది నిజం. రాజు రూపలు రాఘవని కేరళ నుంచి తీసుకొచ్చారు. రాఘవ మిమ్మల్ని కలిస్తే ఈ విజయాంబిక బండారం ఎక్కడ బయటపడుతుందోనని కిడ్నాప్ చేసి ఎక్కడో దాచి ఉంచారు. ఈ విషయం తన నోటితో తనే ఒప్పుకుంది. రాఘవని ఎక్కడ దాచి ఉంచారా అనేది కూడా తనే చెప్పింది. అందుకే రాజు వెళ్ళాడు. కాసేపు ఓపిక పడితే రాజు రాఘవులు వస్తారు. అప్పుడు అన్ని నిజాలు బయటపడతాయి. అప్పుడు ఇంట్లో ఉండాల్సింది ఎవరో, బయటికి వెళ్లాల్సింది ఎవరో మీరే నిర్ణయించవచ్చు. తమ్ముడు, వీళ్ళందరూ కలిసి నీకు నన్ను దూరం చేయాలని చూస్తున్నారు తమ్ముడు. అక్క, ఎంతమంది కలిసినా అబద్ధాన్ని నిజం చేయలేరు, నిజాన్ని అబద్ధం చేయలేరు. అసలు వీళ్ళు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నారో తెలుసుకుందాం. గంధం నీళ్లతో స్నానం చేయించినంత మాత్రాన పంది నందైపోదు. వీళ్ళు చెప్పినట్టుగానే కాసేపు వెయిట్ చేద్దాం అక్క. అమ్మా, రామ్మా, రా. రండి రండి వదినా. రండి. స్వామి పరమేశ్వర, నా కొడుకు సంతోషం కోసం తన కూతురికి కూడా దూరంగా ఉండాలనుకుంటున్నారు అమ్మగోరు. పెద్దయ్యగోరితో కలిసే అవకాశం ఉన్నా పిల్లల జీవితాల గురించి ఆలోచించి కలవకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నారు మా అమ్మగోరు. అంత మంచి మనసున్న మా అమ్మగోరికి నువ్వే న్యాయం చెయ్యాలయ్యా. మా అమ్మగోరిని పెద్దయ్యగోరిని ఒకటి చెయ్యి స్వామి. అందుకను ఈ కార్తీక మాసం అంతా ఉపవాసం ఉండి నీకు పూజ చేసుకుంటాను. ఊరందరినీ పిలిచి అన్నదానం చేస్తాను. నీ చల్లని చూపు వాళ్ళ మీద పడేలా చూడు స్వామి. శివయ్య, శివుడాజ్ఞ లేనిదే సీమైనా కొట్టదు అంటారు. కానీ ఆ రోజు తమరు ఏ ఆజ్ఞ చేశారో తెలియదు గాని మా అమ్మగోరు 20 ఏళ్లకు పైనే చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు. కానీ అక్కడ జరిగిందేటో మా పెద్దయ్య గోరికి తెలియకపోయినా నీకు తెలుసు కదా శివయ్య. ఇలాంటివి చూసినప్పుడే నువ్వు లేవనే అనుమానం కలుగుతుంది. అమ్మగోరి గురించి పెద్దయ్య గోరికి నిజం తెలియజేయాల్సిన అవసరం అందరికన్నా నీకే ఎక్కువ ఉన్నది శివయ్య. నువ్వు లేవన్న అనుమానం చెరిగిపోవాలంటే మా అమ్మగోరిని మా పెద్దయ్య గోరిని ఒకటి చేసి నువ్వున్నావనే నమ్మకాన్ని కలిగించు శివయ్య. అయ్యే శివయ్య, నువ్వేటి ఊరికే చెయ్యొద్దు. మా ముత్యాలతో పాటు నేను కూడా ఉపవాసం ఉంటాను. రోజుకో రకం పూలతో నీకు పూజ చేస్తాను. మా అయ్యగోరిని అమ్మగోరిని కలిపితే అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా చేయిస్తాను స్వామి. థ్యాంక్స్ అన్నా. పెద్దయ్య గారికి నిజం చెప్పాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. ఈసారి ఎలాంటి ఆటంకం కలగకుండా పెద్దయ్య గారిని కలవబోతున్నాను. అమ్మగారి మీద పడ్డ నిందను చెరిపేయాలి.
రాఘవ్ ఎక్కడ రాజు? రాఘవ ఇంటికి రాలేదా? రాఘవ్ని నువ్వు తీసుకురాలేదా రాజు? ఆ, ఆ, లేదమ్మా గారు. రౌడీలు నన్ను అడ్డుకున్నారు. రాఘవన్ తప్పించి ఇంటికి వెళ్ళమని చెప్పి పంపించాను. అంటే రాఘవని దీపక్ తప్పించేశాడన్నమాట. స్వామి నువ్వున్నావు స్వామి. చూసావా తమ్ముడు, వీళ్ళందరూ కలిసి ఆ విరూపాక్షి చెప్పినట్టు ఆడుతున్నారు. నిజంగా రాజు చెప్పింది నిజమే అయితే రాఘవ ఏ తప్పు చెయ్యలేదు అంటే రాఘవ నేరుగా ఇంటికి రావాలి గాని ఎందుకు రాలేదు? ఇప్పుడు చెప్పండి బావగారు, ఏం చేద్దాం? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది బావగారు. రాఘవని కిడ్నాప్ చేసినట్టు ఇందాక ఈ విజయాంబికే ఒప్పుకుంది. అబ్బబ్బా, ఒప్పుకున్నాను తమ్ముడు. వీళ్ళు చెప్పినట్టు ఒప్పుకోకపోతే నన్ను ఇంకెంత టార్చర్ చేస్తారోనని ఒప్పుకున్నాను. ఎందుకు రాజు రాఘవ్ని ఒంటరిగా పంపించావు? రాఘవ్ వస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని ఎంతో ఆశపడ్డాను. కానీ మన ఆశలన్నీ అడియాసలైపోయాయి. ఏంటి, ఏమైంది? దీపక్, మర్యాదగా రాఘవన్ ఏం చేసావో చెప్పు. హే, రాఘవకి నాకు ఏంటి సంబంధం? రాఘవ పేరు విన్నాను, అది కూడా అత్తయ్య విషయంలో. అంతేగాని రాఘవ్ నేనెప్పుడు చూసిందే లేదు. అనవసరంగా ఈ విషయంలోకి నన్ను లాగద్దు. అయితే ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు దీపక్? మీరందరూ కలిసి మా మమ్మీని చిత్రహింసలు పెడితే బాడీ పెయిన్స్గా ఉన్నాయంటే టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మర్యాదగా నిజం చెప్పు. ఆగురాజు, దీపక్ వదిలే. అది కాదు పెద్దయ్య, రాఘవన్ బంధించింది వీళ్ళిద్దరే. చెప్పు రాజు, చెప్పు. అసలు నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నా విషయంలో జరగరానివన్నీ జరుగుతున్నాయి. అంటే ఇదంతా విరూపాక్షి ప్లాన్లో భాగమని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. తమ్ముడు, నువ్వు ఇంటికి రావడం కూడా విరూపాక్షి ప్లానే అనిపిస్తోంది తమ్ముడు. వీళ్ళందరూ కలిసి నన్ను దీపక్ని ఇంట్లోంచి బయటికి గంటేసి వీళ్ళందరూ ఈ ఇంట్లో ఉండాలని ప్లాన్ చేస్తున్నారు తమ్ముడు. అయినా రాజుని అల్లుడు, ఈ ఇంట్లో ఉండే హక్కు నాకంటే కూడా ఎక్కువ రాజుకే ఉంది. రాజుకే ఇష్టం లేకుంటే మేము ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండం తమ్ముడు. మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. దీపక్ పద. ఆగక, రూపా, రాజు, జరిగిందంతా చూస్తుంటే మా అక్క చెప్పిందే నిజం అనిపిస్తుంది. విరూపాక్షి ఇంట్లో అడుగు పెట్టడానికే ఇదంతా చేస్తుందనిపిస్తుంది.
మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది. మనతో కలవడానికి పావుతో కనిపించుకుంటుంది కూడా. సూర్య, ఏ ఆపుని డ్రామాలు. ఇంతటి జ్ఞాని అయిన మా బావగారినే నీ ప్లాన్లో భాగం చేశావంటే రాజు రూపంలో నీకొక లెక్క కాదని నేను అర్థం చేసుకోగలను. బావగారు, మీరేం మాట్లాడకండి బావగారు. మీరు ఏ విషయంలో అయినా తలదొచ్చండి, అంతేగాని ఈ విషయంలో వద్దు. ఈ విషయంలో ఎవరు తలదూర్చినా నేను అస్సలు క్షమించలేను. చూడో, ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే నీకు సహాయం చేయడానికి రాజు రూప బావగారు ఉంటారేమో కానీ నువ్వు చేరుకోవడానికి ఈ సూర్యప్రతాప్ ప్రాణాలతో ఉండడు. సూర్య, అక్క, చెత్త మన ఇంట్లో ఉంటే మనకి మంచిది కాదు. బయటపడేసే. విన్నావు కదా విరూపాక్షి, బయటికి వెళ్తావా తోసేయమంటావా? అత్తయ్య, నీ టైం బాగుండి రాఘవ ఇంటికి రాలేదు. అలా అని నీ టైం ఎప్పుడు ఇలానే ఉంటుంది అనుకోకు. రాఘవ దొరుకుతాడు, ఇంటికొస్తాడు, నాన్న ముందు నీ బండారం బయట పెడతాడు. అప్పుడు నిన్ను కూడా బయటికి గెంటేస్తారు. పగటి కలలు కనడానికి చాలా బాగుంటాయి రూపా. అవి నిజం కావు. మీ అమ్మని నువ్వే కదా తీసుకొచ్చావు, నువ్వే బయటికి పంపు, లేదంటే జుట్టు పట్టుకుని మరీ గెంటేస్తాను. అక్కర్లేదు. నిజమేంటో ఎవరికి తెలియకపోయినా నీకు తెలుసు. ఎంతకాలం దాచినా, ఎన్ని రకాలుగా దాచినా నిజం ఒకరోజు అగ్నిపర్వతం బద్దలైనట్టు కక్కుకుంటూ బయటకొస్తుంది. ఈ రోజు నా జుట్టు పట్టుకుని బయటికి గెంటెయ్యాలని తహతహలాడుతున్న నీ చేతులు రేపు నా కాళ్ళు పట్టుకుని బతిమలాడతాయి. గుర్తుంచుకో. ముందు నువ్వు బయట బా. మీరేం భయపడకండి, మనకి ఒకరోజు వస్తుంది. ఏమయ్యా స్వామీజీ, నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. ఇప్పటికైనా మారతావనుకున్నాను, కానీ ఎప్పటికీ మారవని అర్థమైంది. ఆ రోజు నిన్ను పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడే వదిలేసి ఉండాల్సి. మనిషిని కాపాడిన ప్రతిసారి నేను ఎంతో గర్వపడేవాణ్ణి, కానీ నిన్ను కాపాడినందుకు ఈరోజు సిగ్గుపడుతున్నాను. పూర్వం రాక్షసులను కాపాడిన మనుషులుగా మారేవాళ్ళు, కానీ నీలాంటి రాక్షసి మారాలంటే ఒక్కటే శరణ్యం. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది, గుర్తుంచుకో, సరేనా? పదమ్మా, టాబ్లెట్ వేసుకుందాం.